హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్, పర్సనాలిటీ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్, సో ఇలాంటి విషయాలన్నీ కూడా డిస్కస్ చేస్తాం. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. టన్నుల కొద్ది కంటెంట్ రెడీగా ఉంది. బిజీ ప్రొఫెషనల్స్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి, అది మన టాపిక్ ఇవాళ. దాన్ని డిస్కస్ చేసే ముందు అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎందుకు చేయాలి, ఫ్రమ్ హోమ్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటనేవి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అందరికీ తెలిసిందే, మన కోవిడ్ తర్వాత, కోవిడ్ ముందు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా కానీ కోవిడ్ తర్వాత వరల్డ్ వైడ్గా డ్రాస్టిక్ చేంజెస్ జరిగాయి. బిజినెస్ వరల్డ్ ఎస్పెషల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక నామ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్లో మనకి ట్రావెల్ చేయని అవసరం లేదు, ట్రాఫిక్లో గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఆఫీస్కి వెళ్ళడానికి. సో మన స్కెడ్యూల్ ఏదైతే ఉందో దానికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో ఇంటి దగ్గర ఉండి పని చేసుకోవడం వల్ల మనం మార్నింగ్ ఏ టైంకి లేవాలి, దాని తర్వాత మనం ఏ టైంలో ఏ పని చేసుకోవాలి అనేది కూడా మనం స్కెడ్యూల్ చేసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్లో. అలా కాకుండా దాంతోపాటే దీనికోసమే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు, ఇంట్లోనే ఉండొచ్చు, ఒక ఇన్కమ్ స్ట్రీమ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మన లైఫ్ స్టైల్కి ఏదైతే సెట్ అవుతుందో అలాంటి ఇన్కమ్ స్ట్రీమ్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. బేసిక్గా ఇంటి దగ్గర ఉండి పని చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటంటే మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు, మన స్కెడ్యూల్ మన కంట్రోల్లో ఉంటుంది, అదేవిధంగా ఈ ట్రావెలింగ్ ఇలాంటివన్నీ తప్పుతాయి ఇంకా. సో దానివల్ల టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఇంకా ప్రొడక్టివిటీ పెంచే విషయాల గురించి మనం నేర్చుకోవచ్చు. ఏదైనా స్కిల్ సెట్ ఏదైనా నేర్చుకోవచ్చు. ఇవి కీ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు టాప్ 3 అనుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఐ వుడ్ రికమెండ్ ఫ్రీలాన్స్ డిజిటల్ మార్కెటింగ్. సో మీరు ఎంత బిజీగా ఉన్నా, బిజినెస్ ఉన్నాయి కదా, ఏ బిజినెస్ తీసుకున్నా అందరూ కూడా ఖచ్చితంగా యాడ్స్ అనేవి రన్ చేస్తారు. అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, గూగుల్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు. వాళ్ళ ఆ బిజినెస్ యొక్క టార్గెటెడ్ ఆడియన్స్ ఎక్కడెక్కడ ఉంటారో అక్కడక్కడ వాళ్ళు ఖచ్చితంగా అడ్వర్టైజ్ చేస్తారు. సో మీరు ఒక సింపుల్ స్కిల్ ఒకటి నేర్చుకోవడం వల్ల, పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటారు దాన్ని, లేకపోతే పీపీసీ అంటారు, పే పర్ క్లిక్, ఇలా నేర్చుకోవడం వల్ల మీరు ఒక బిజినెస్కి వెళ్ళి, లేదా ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు నేను మీకు లీడ్ జనరేషన్ చేసి పెడతాను, ఇనిషియల్గా మీరు డబ్బులు తీసుకోకపోయినా పర్లేదు, ఫ్రీగా చేయండి ఎక్స్పీరియన్స్ కోసం. అలా ఒక 4 బిజినెస్లు పట్టుకున్నారంటే క్యాంపెయిన్లు అనేవి మీకు ఒకటి అలవాటు అవుతుంది అనమాట. ఒక క్వాలిటీ లీడ్ ఎలా జనరేట్ చేయాలి, దాని నుంచి మనం క్వాలిటీ రాకపోతే ఎలా దాన్ని డిఫరెంట్ ల్యాండింగ్ పేజెస్ ట్రై చేయడం, లేకపోతే క్రియేటివ్స్ ట్రై చేయడం, దాన్ని A/B టెస్టింగ్ అంటారు. అలాంటివన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి మీరు నేర్చుకోవచ్చు. SEO చేయొచ్చు, ఒక వెబ్సైట్కి ట్రాఫిక్ పెంచవచ్చు, ఆర్గానిక్ ఎలా పెంచవచ్చు. సోషల్ మీడియా మార్కెటింగ్ ఉంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మేనేజ్ చేయొచ్చు. ప్రతి కంపెనీకి ఉంటాయి, ప్రతి బిజినెస్కి సోషల్ మీడియా ఉంది ఈ రోజుల్లో. సెలబ్రిటీస్కి ఉంది, పాలిటీషియన్స్కి ఉన్నాయి, అందరూ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటూనే ఉన్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని రన్ చేయడం వల్ల కూడా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. డిజిటల్ మార్కెటింగ్ అనేది మీకు హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటే చాలు. ఒక ల్యాప్టాప్ లేకపోతే ఒక డెస్క్టాప్ ఉండడం ద్వారా మీరు ఎక్కడున్న దగ్గర, మీరు కూర్చున్న దగ్గర నుంచి ఫ్లెక్సిబుల్ టైమింగ్స్లో మీరు వర్క్ చేసుకోవచ్చు. అది డిజిటల్ మార్కెటింగ్లోనే బ్యూటీ. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ కోచింగ్ అండి. ఆన్లైన్ కోచింగ్ ఆర్ కన్సల్టింగ్. మీకు ఏదైతే, మీరు ఆల్రెడీ బిజీ ప్రొఫెషనల్ అయితే, మీరు సేల్స్లో ఉన్నారనుకోండి, హౌ టు క్లోజ్ డీల్స్ అనేదాన్ని ఒక కోర్స్గా చేసి అమ్మండి ఆన్లైన్లో. మీరు ఫిట్నెస్ ఫ్రీక్, లేకపోతే మీ దగ్గర ఒక మంచి డైట్ ఉంది, వర్కౌట్ అయిన డైట్ ఉంది, ఆ డైట్ని ఒక కోర్స్గా చేసి ఆన్లైన్లో సేల్ చేయండి. వెయిట్ తగ్గాలంటే ఈ డైట్ ఫాలో అవ్వండి, లేకపోతే మజిల్ బిల్డ్ అవ్వాలంటే ఈ డైట్ ఫాలో అవ్వండి. ఇలాంటి రకరకాలు. లేకపోతే గట్ హెల్త్ అనేది ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అయింది. జనాలు అందరికి ఇష్టం వచ్చినట్టు తినేసి అందరికీ గ్యాస్ట్రిక్ లేకపోతే గట్ ఇష్యూస్ వస్తున్నాయి ఎక్కువ. అలాంటిది ఏదైనా మీరు మీ ఎక్స్పీరియన్స్లో మీరు రిజాల్వ్ చేసుకున్న మీ ఎక్స్పీరియన్స్లు ఏమైనా ఉంటే కనుక అవన్నీ షేర్ చేసుకోవచ్చు, ఒక కోర్స్ క్రియేట్ చేసి చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ ఆన్లైన్ కోచింగ్ అయిపోయింది కదా, ఆ తర్వాత చూస్తే మనం వర్చువల్ అసిస్టెన్స్ అండి. వర్చువల్ అసిస్టెన్స్ అంటే మీరు ఇంటి దగ్గరే కూర్చొని ఒక కంపెనీ యొక్క ఎంక్వైరీస్ మీరు చేయొచ్చు. టెలికాలింగ్ చేయడం, లేకపోతే వాళ్ళ మెయిల్స్ మేనేజ్ చేయడం, కంపెనీ మెయిల్స్ మేనేజ్ చేయొచ్చు, టెలికాలింగ్ చేయొచ్చు, ఇంకా కస్టమర్ ఎంక్వైరీస్ ఏమైనా వచ్చినా మేనేజ్ చేయొచ్చు. వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ORM అంటారు, ఆన్లైన్ రిప్యుటేషన్ మేనేజ్మెంట్ అంటారు. ఎవరో ఏదో కామెంట్ చేస్తారో ఆ కామెంట్కి రిపోర్ట్ చేయడం, రిప్లై అవ్వడం.
కొన్ని కామెంట్స్ ఆటో చాట్ బోర్డ్స్తో రిప్లైలు ఇచ్చినా కానీ సో కొన్ని మనుషులే ఇవ్వాల్సి ఉంటుంది వాటిలో మానిటర్ చేసి. సో కంప్లైంట్ని బట్టి దాన్ని రిసీవ్ చేసుకొని రెస్పాండ్ అయ్యి కన్సర్న్ డిపార్ట్మెంట్కి మనం ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. సో పెద్ద బిజినెస్లకి అయితే ఓకే, కానీ వాళ్ళ వాళ్ళు డెడికేటెడ్గా ఒక ఎంప్లాయీని పెట్టుకొని చేసుకోగలుగుతారు. సో అలాంటివన్నీ కూడా మీరు ఒక కంపెనీకి సపోర్ట్ చేయొచ్చు. ఒక చిన్న కంపెనీ తీసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తారు. మీరు మీ ఇంటి దగ్గర నుంచి వర్క్ చేయొచ్చు. ఆ వర్చువల్ అసిస్టెన్స్ అనేది మీరు సపోర్ట్ ఇవ్వచ్చు అనమాట. అది మీరు ఇంటి దగ్గర నుంచి చేయొచ్చు అంత బిజీగా ఉన్నా కానీ. సో ఏదో ఒక జాబ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ తీసుకోండి. డిజిటల్ మార్కెటింగ్ తీసుకోగానే మీకు ఆఫర్స్ ఏమి వచ్చాయో ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ తీసుకొని అది నేర్చుకోండి. ఫస్ట్ ఏదో ఒక వర్టికల్ తీసుకోండి. అది ఎస్ఈఓనా, గూగుల్ యాడ్సా, ఫేస్బుక్ యాడ్సా, ఏదో ఒక టాపిక్ తీసుకొని దాన్ని నేర్చుకోండి. సో నేను ఎలాంటి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన టిప్స్ అన్ని కూడా నేను ఫ్రీగా షేర్ చేస్తూ ఉంటాను. నా వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కింద ఉంది. సో ఆ డిస్క్రిప్షన్లో ఉంది. సో దాన్ని క్లిక్ చేసి కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. సో ఆ డిజిటల్ మార్కెటింగ్ మీరు నేర్చుకోవచ్చు. సో నేర్చుకొని ఏదో ఒకటో రెండో ప్రాజెక్టులు ఫ్రీగా చేసి పెట్టండి. మీ దగ్గరలో ఉన్న ఏదో ఒక షాపో లేకపోతే ఒక కంపెనీయో మీకు తెలిసిందే ఎవరైనా ఉంటే కనుక ఆ కంపెనీకి ఫ్రీగా కొన్నాళ్ళు ప్రమోట్ చేయండి 1 or 2 months. దాని తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత యూ కెన్ చార్జ్. సో అలా చిన్నగా చేసుకెళ్ళండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నా జర్నీకి వచ్చేస్తే కనుక నేను ఫస్ట్ 9 to 5 జాబ్ చేసేటప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్లో వర్డ్ ప్రెస్ అంటే వెబ్సైట్ ఎలా డిజైన్ చేయొచ్చు, ఎస్ఈఓ గూగుల్లో ఎలా ర్యాంక్ చేయొచ్చు, గూగుల్ యాడ్స్ ఎలా రన్ చేయాలి, లేకపోతే యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో మార్కెటింగ్ ఎలా చేసుకోవచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎలా రన్ చేయొచ్చు, ఫన్నల్ క్రియేషన్, ఇలాంటివన్నీ కూడా నేను నేర్చుకొని నేను జాబ్ చేస్తూనే ఒక ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ వస్తే దాన్ని మేనేజ్ చేసేవాడిని నేను. సో దీంతో పాటు నా జాబ్ చేస్తూనే దాన్ని మేనేజ్ చేసి నేను అసలు పెద్దగా ఛార్జ్ ఏమి చేసేవాడిని కాదు. చాలా నెగ్లిజిబుల్ అమౌంట్ ఛార్జ్ చేసేవాడిని. సో నాకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఒక 2 years 3 years నేను మెయింటైన్ చేసాను, ఎందుకంటే నాకు జాబ్ ఉంది కాబట్టి. సో దాని తర్వాత నేను ఫుల్ ప్లేజ్డ్గా సెటిల్ అయ్యాను. అంటే ఆ తక్కువ ఛార్జ్ చేయడం వల్ల నాకు ఒక ఫ్లెక్సిబిలిటీ దొరికింది. ఆ కంపెనీ కూడా చిన్నదే, నేను వర్క్ చేసిన కంపెనీ. నాకు ఫ్లెక్సిబిలిటీ దొరికింది. నేను ఎస్ఈఓ చేయగలిగాను, పీపీసీ యాడ్స్ రన్ చేయగలిగాను, సోషల్ మీడియా హ్యాండిల్ చేయగలిగాను. ఇవన్నీ కూడా నేను మేనేజ్ చేయగలిగాను, అన్నీ నేర్చుకోగలిగాను అనమాట. సో నా కంపెనీలో ఏదో నాకు ప్రిస్క్రైబ్డ్ నాకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అవి ఖచ్చితంగా నేను ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని దాటుకుని వెళ్ళలేము కంపెనీలో వర్క్ చేసినప్పుడు. సో నాకు ఈ నాకు ఫ్రీలాన్స్ ప్రాజెక్టే కాబట్టి నాకు సైడ్ హజిల్గా కూడా హెల్ప్ అయింది. అది నేను చేయగలిగాను అనమాట. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో మనం నేర్చుకున్న 3 topics అంటే ఫ్రీలాన్సింగ్, డిజిటల్ మార్కెటింగ్ చేయడం ఫస్ట్ పాయింట్ అయితే, వర్చువల్ అసిస్టెన్స్ సెకండ్ పాయింట్ అయితే, థర్డ్ వన్ వచ్చేసి ఆన్లైన్ కోచింగ్ బిజినెస్. సో ఈ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఇందులో ఈ మూడింటిలో మీకు ఏది నచ్చింది, మీకు ఏది సూట్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్లో మెన్షన్ చేయండి, లైక్ చేయండి. ఆ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.